నటరత్న ఎన్టీఆర్తో నవశక్తి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం నిండు సంసారం. కృష్ణకుమారి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆవిడ అక్క షావుకారు జానకి కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పాట ఎవరికీ తల వంచకు ఎవరినీ యాచించకు. నారాయణరెడ్డి రాసిన ఈ పాట ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఈ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. పి గంగాధరరావు నిర్మించిన నిండు సంసారం చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు. 1968లో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని నవశక్తి సంస్థ ఎన్టీఆర్తోనే నిర్మించిన మరో చిత్రం జీవిత చక్రం. వాణిశ్రీ శారద కథానాయికలు. ఎన్టీఆర్ సరసన నటించే తొలి అవకాశం ఊర్వశి శారదకు జీవిత చక్రం చిత్రంతోనే దక్కింది. గంగాధరరావు నిర్మించిన ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకుడు. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జయకిషన్ తెలుగులో దర్శకత్వం వహించడం జీవిత చక్రం చిత్రంతోనే మొదలు. వీరిలో శంకర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది సాధ్యమైంది. జీవిత చక్రం చిత్రం షూటింగ్ హైదరాబాద్లోనే జరిగింది. అక్కడున్న కిడ్వాయి గార్డెన్స్లో కుంటె చూపు చెబుతోంది ఓ పిల్ల పాటను ఎన్టీఆర్ వాణిశ్రీలపై చిత్రీకరించారు. ఈ షూటింగ్లో జరిగిన ఓ సంఘటన ఎన్టీఆర్ నిలబడి ఉంటే వాణిశ్రీ దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు రావాలి. ఒక రిహార్సల్ చేశారు. టేక్లో మాత్రం పరిగెత్తుకుంటూ వస్తున్న వాణిశ్రీ కాలు స్లిప్ అయి బోర్లా పడ్డారు. అక్కడంతా రాళ్లమయం కావడంతో కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. లేచి నిలబడలేని పరిస్థితి వాణిశ్రీది. అది గమనించి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఆవిడని లేవదీశారు. 1 గంట రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంకో 4 షాట్స్ తీస్తే పాట అయిపోతుంది సార్, అప్పుడు రెస్ట్ తీసుకుంటానన్నారు వాణిశ్రీ. వెంటనే ఎన్టీఆర్ స్వరం పెంచి చూడమ్మా, 4 షాట్స్ అని ఈ పరిస్థితుల్లో నువ్వు వర్క్ చేస్తే 4 రోజులు పడకేయాలి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. శంకర్ జయకిషన్ సంగీత దర్శకులు కనుక జీవిత చక్రం చిత్రం పాటలో రికార్డింగ్ ముంబైలో జరిగింది. ఇందుకోసం తొలిసారిగా ముంబై వెళ్ళారు ఘంటసాల. తెల్లటి ధోవతి చొక్కాతో ఉన్న ఆయన్ని చూసి ముంబై వాయిద్య కళాకారులు ఏం పాడతాడులే అని తేలిగ్గా అనుకున్నారట. ఘంటసాల మైక్ ముందు నిలబడి మొదట రిహార్సల్స్ చేయడం మొదలు పెట్టగానే ఆయన స్వరం ధాటికి తట్టుకోలేక థియేటర్లోని స్పీకర్లు ప్రకంపనలతో దద్దరిల్లాయి. వారం రోజులు అనుకున్న రికార్డింగ్ కేవలం 3 రోజుల్లోనే పూర్తయింది. ఈ విషయం ముంబైలోని మిగిలిన సంగీత దర్శకులకు తెలియడంతో మరికొన్ని హిందీ పాటలు పాడమని కోరినా నాకు తెలుగు పాటలు చాలు అని వినయంగా చెప్పి మద్రాసు వచ్చేశారు ఘంటసాల. హిందీ గాయని శారదా రాజన్ అయ్యంగార్ ఈ సినిమాలో 3 పాటలు పాడారు. తెలంగాణకు చెందిన ప్రముఖ పండుగ బతుకమ్మ. ఆ పండుగకి సంబంధించిన పాట సినిమాల్లో తొలిసారిగా వినిపించింది జీవిత చక్రం సినిమాతోనే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే ఈ పాటను నారాయణరెడ్డి రాశారు. సుశీలమ్మ పాడిన ఈ పాటను ఊర్వశి శారదపై చిత్రీకరించారు. జీవిత చక్రం చిత్రంలోని పాటలన్నీ హిట్టే. జీవిత చక్రం చిత్రాన్ని 1971 మార్చి 31న 33 కేంద్రాల్లో 35 థియేటర్స్లో విడుదల చేశారు. ఏప్రిల్ 2న మద్రాసులోని సెలెక్ట్ థియేటర్లో ఈ చిత్రం విడుదలయ్యింది. విజయవాడ జయహింద్ థియేటర్లో 64 రోజులు ఆడింది. ఆ తర్వాత దుర్గా మహల్కు షిఫ్ట్ చేశారు. అక్కడ మరో వారం రోజులు ఆడింది. తెలంగాణ ప్రాంతంలో 6 కేంద్రాల్లో 8 థియేటర్స్లో జీవిత చక్రం రిలీజ్ అయింది. సినిమాలో బతుకమ్మ పాటను చూసి తెలంగాణ వాసులు కొత్త అనుభూతి పొందారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.